అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రధానిగా దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నేత స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ నాయకులు కొనియాడారు. వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. భారతరత్న భారత పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నిగర్వి నిరాడంబరుడు అతి సామాన్యమైన జీవన ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి నాటి జనసంఘలో ప్రధాన పాత్ర పోషించి ప్రజల హృదయాల్లో నిలిచారని కొనియాడారు. అట్టడుగు వర్గాల బాధలను చూసి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చారని పేర్కొన్నారు. దేశంలో జాతీయ రహదారుల విస్తరణలో ఎంతో పురోగతికి ఆయన దోహదం చేశారని పేర్కొన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడప సంపతరాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాజుల వెంకయ్యనాయుడు, సీనియర్ నాయకులు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, కనకదుర్గ, మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు కుశలరాజు జైన్, కార్యదర్శి వెచ్చ నాగరాజు, ప్రధాన కార్యదర్శి దారా సాయిగుప్తా, ఉపాధ్యక్షులు టి వెంకటేశ్వరరావు, డి వీరయ్య, వై కామేశ్వరరావు, కె శ్రీనివాస్, మంచాల రత్నరాజు, ఉపాధ్యక్షులు శిఖా రవీంద్రబాబు, బీజేవైఎం ఉపాధ్యక్షుడు గోపి తదితరులు పాల్గొన్నారు. మనకి 6 సంవత్సరాల క్రితమే దూరం అయిపోయి భారత జాతి యావత్తు కూడా అజాత శత్రువు అని కీర్తించబడి భరతమాత ముద్దుబిడ్డ ఈ భారతదేశం యొక్క దిశని మార్చాలని ప్రతి క్షణం తన యొక్క జీవితాన్ని దారబోసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వర్ధంతి. వారు 1924 డిసెంబర్ 25వ తేదీన జన్మించటం, 16 ఆగస్టు 2018లో మరణించడం జరిగింది. వారు మొత్తం కూడా పేద ప్రజల యొక్క పక్షపాతం చెప్పడానికి సఫాయి కార్మికుల యొక్క కష్ట నష్టాలను చూసి ఆ సఫాయి అంటే మరుగుదొడ్లు క్లీన్ చేసే పనిని మిషన్ల ద్వారానే చేయాలి, మనుషులు చేయడం తప్పు అని ఆ కార్యక్రమానికి పూర్తిగా స్వస్తి పలికే విధంగా, అదేవిధంగా 60 సంవత్సరాల దాటిన తర్వాత పని చేసుకోలేకపోతే వారందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వారికి అంత్యోదయ పథకం ద్వారా 35 కేజీల బియ్యం ఎప్పటికీ ఇవ్వాలన్న ఒక ఉద్దేశం. నదులన్నింటినీ కూడా అనుసంధానం చేసి నీటి సమస్య లేకుండా, ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ప్రజల పక్షపాతి అయిన వాజ్పేయి గారికి నివాళులర్పిద్దాం. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతిని ఈరోజు తెనాలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా వారు ఒక బ్రాహ్మణ సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించారు. 1951లో జనసంఘ పార్టీని స్థాపించడం కూడా జరిగింది. ఆవిర్భవించడంలో వాళ్ళు కూడా ముఖ్యులు. మరి అట్లాగే వారు 10 తడవలు లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు, అంటే సుమారుగా 50 సంవత్సరాల పైబడి. వారు అట్లాగే విదేశాంగ శాఖ కూడా చేయడం కూడా జరిగింది. వారు చేసినటువంటి సేవలు ఈ దేశానికి మరువలేనివి. వారు ప్రతి దాంట్లో కూడా కనెక్టివిటీ అనే పదాన్ని జోడించి ముందుకు నడిపించారు. అంటే రోడ్లు కనెక్టివిటీ, నదులు కనెక్టివిటీ, అట్లాగే గ్రామీణ సడక్ యోజన, అంటే 2 గ్రామాల మధ్య కూడా ఒక గ్రామాన్ని లింక్ రోడ్లు ఏర్పాటు చేయటం. మరి అట్లాగే పని ఆహార పథకంలో కూడా వారు ముందుండి సేవ చేయడం కూడా ఈ దేశంలో మరువలేనటువంటి గొప్ప విషయం.